జమ్మూ కాశ్మీర్ అంశంపై అమెరికా రాయబారి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దౌత్య వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. జమ్మూ కాశ్మీర్ భారత్లో ఒక ముఖ్యమైన భాగమని భారత్లోని అమెరికా రాయబారి సెర్గియో గోర్ స్పష్టం చేయడంపై పాకిస్తాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై పాక్ విదేశాంగ శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇస్లామాబాద్లోని అమెరికా దౌత్యవేత్తకు సమన్లు జారీ చేసింది. అసలు అమెరికా వైఖరిలో వచ్చిన ఈ మార్పుకు కారణాలేంటి? దశాబ్దాలుగా కశ్మీర్పై అమెరికా స్టాండ్ ఎలా మారుతూ వచ్చింది? ఈ కథనంలో చూద్దాం. బుధవారం జమ్మూ కాశ్మీర్ గురించి అమెరికా రాయబారి సెర్గియో గోర్ చేసిన వ్యాఖ్యలు పాకిస్తాన్కు మింగుడు పడ్డం లేదు. కశ్మీర్ భారత్లో ముఖ్య భాగమంటూ ఆయన చేసిన ప్రకటనపై పాక్ విదేశాంగ శాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఐక్యరాజ్యసమితి నిబంధనలకు, అంతర్జాతీయ చట్టాలకు ఈ వ్యాఖ్యలు విరుద్దంగా ఉన్నాయని ఆరోపించింది. నిరసనగా ఇస్లామాబాద్లోని అమెరికా తాత్కాలిక దౌత్యవేత్తను పిలిపించి వివరణ కోరింది. అయితే సెర్గియో గోర్ వ్యాఖ్యలకు చాలా ప్రాధాన్యత ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు సెర్గియో గోర్ అత్యంత సన్నిహితుడు. ఆయన కేవలం భారత్కు రాయబారి మాత్రమే కాదు, దక్షిణ మధ్య ఆసియా వ్యవహారాల ప్రత్యేక ప్రతినిధిగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పైగా 2025 జనవరి నుంచి పాకిస్తాన్కు అమెరికా ఎలాంటి రాయబారిని నియమించకపోవడం గమనార్హం. దశాబ్దాలుగా కశ్మీర్ విషయంలో అమెరికా వైఖరి తన వ్యూహాత్మక ప్రయోజనాలకు అనుగుణంగా మారుతూ వస్తోంది. ప్రచ్ఛన్న యుద్ద కాలంలో సోవియట్ యూనియన్ను అడ్డుకునేందుకు పాకిస్తాన్కు పూర్తి మద్దతిచ్చిన అమెరికా 1971 యుద్దం, 1972 సిమ్లా ఒప్పందం తర్వాత కశ్మీర్ అంశాన్ని ద్వైపాక్షిక అంశంగానే పరిగణిస్తూ వస్తోంది. 2000 సంవత్సరంలో నాటి అధ్యక్షుడు బిల్ క్లింటన్ పర్యటన తర్వాత భారత్ వాదనకు అమెరికా మద్దతు పెరిగింది. మధ్యలో డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వం వహిస్తానని చెప్పినా భారత్ సున్నితంగా తిరస్కరించింది. ఈ నేపథ్యంలో అమెరికా రాయబారి నేరుగా కశ్మీర్ను భారత్లో ముఖ్య భాగంగా అంగీకరించడం దౌత్యపరంగా కీలక పరిణామంగా మారింది.